దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే ఇక్కడ మాత్రం కలెక్టర్ రాజ్యాంగం నడుస్తోందంటూ ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ టార్గెట్ గా ఎమ్మెల్యే పల్లా కీలక వ్యాఖ్యలివి. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తోంది, జనగామలో మాత్రం కలెక్టర్ రాజ్యాంగం నడుస్తోందంటూ మండిపడ్డారు. కలెక్టర్ కనీసం అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనలేదన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. జనగాం జిల్లా కలెక్టర్ కు 5 పదవులున్నాయి, కొన్ని రోజులు పోతే డీసీపీ పదవిని లాక్కుంటారేమో అంటూ విమర్శించారు. కలెక్టర్ కార్యాలయంలో ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదు, సమస్యలపై మాట్లాడుతామంటే ప్రజాప్రతినిధులకు కలెక్టర్ సమయం ఇవ్వటం లేదన్నారు ఎమ్మెల్యే పల్లా. అటువంటి పోరాటాలకు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పనికి రావట్లేదు. కీర్తి గడ్డలో అనుకున్న సత్తాలు పాపారావు గారు పుట్టిన గడ్డకు మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పనికి రావట్లేదు. అంబేద్కర్ గారు రాజ్యాంగం నడుస్తున్నారు, శేషంజన్పూర్లో అంబేద్కర్ గారు రాజ్యాంగం నడుస్తున్నారు. ఈయన సెల్ ఫోన్ పిలవాలంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జగన్ రాజ్యాంగం ప్రకారం ఇవ్వకూడదు. కాబట్టి నాకు ఏ ప్రశ్నిస్తా కదా, ఆ సెల్ ఫోన్ రేట్ ఎంత ఉందో ఎట్టించిందని చెప్పి కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలు ఇస్తారు, ఇక్కడ ఎమ్మెల్యేలు విలువ. ఈ యొక్క కలెక్టర్ గారికి ఇప్పటికీ 5 పదవులు ఉన్నాయి. కలెక్టర్ గారు వారే, అడిషనల్ కలెక్టర్ గారు వారే, డిఆర్ఓ గారు వారే, అదేవిధంగా డిఓ గారు వారే. కొత్తగా డిఆర్డిఓ లోన్ ఇచ్చిన దాన్ని అమలు ఇవ్వమంటే ఆమె ఎన్నో నిలబెట్టి వెళ్ళిపోయారు. డిఆర్డిఓ కొన్ని రోజుల తర్వాత డీసీపీ గారు వెళ్ళారంటే డీసీపీ పదవి కూడా వాళ్ళకి